అందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు గౌరవనీయులు మంత్రి గారైన శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ స్థలంలో బోర్ పాయింట్ సర్వే చేయడం కోసం మనకు అవకాశం లభించింది. వాళ్ళు శ్రీ వేణుగోపాల స్వామి చిట్యాల దగ్గర ఉన్న టెంపుల్ దగ్గర ఒక టెంపుల్ నిర్మించబోతున్నారట. అక్కడ భూగర్భ జలాలు కొంచెం చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి సైంటిస్ట్ కావాలని నాకు ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో, నార్కపల్లి పరిసర ప్రాంతాల్లో బ్రాహ్మణ వెల్లంల అనే గ్రామంలో 2 బోర్లు డ్రిల్లింగ్ చేయించాను లాస్ట్ మంత్. చాలా మంచి ఈల్డ్ వచ్చింది, 2.5 ఇంచుల కంటే ఎక్కువ 2 బోర్లు. సో అక్కడి నుండి వాళ్ళ దగ్గర నా నెంబర్ ఇచ్చుకున్నాను. ఎందుకంటే ఈ ఆఫర్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ బోర్లు వేసిన బోర్ బండి వాళ్ళే నా నెంబర్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో సర్వే చేస్తానికి వచ్చిన తర్వాత యథావిధిగా మనం సైట్ విజిట్ చేసిన తర్వాత మ్యాపింగ్ చేస్తాం కాబట్టి ఈ మ్యాపింగ్ ప్రకారం వాళ్ళకు ఉన్న ఎకరం స్థలంలో, అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ఎకరం స్థలంలో వీళ్ళు ప్రపోజ్ చేయబోతున్న ప్రాజెక్టులో ఎకరం స్థలం ఉంది. అక్కడ మరి భూగర్భ జలాల పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి మ్యాపింగ్ చేసినప్పుడు మనం స్కానింగ్ చేసినట్టు మన బాడీని స్కానింగ్ చేస్తే ఏ విధంగా కనబడుతుంది డాక్టర్లకి, దాన్ని బట్టి ఎలా చెప్తారు. అలాగే భూగర్భ జల శాస్త్రవేత్త అయిన నేను ఇస్రో సైంటిస్టులు తయారు చేసిన మ్యాప్ సహాయంతో ఈ భూమిని స్కాన్ చేసినట్లయితే జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అంటే హైడ్రోజియాలజికల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంది, అంటే అక్విఫర్ ఉందా, అక్విక్లూడ్ ఉందా, అక్విటాడ్ ఉందా, అక్విఫ్యూజ్ ఉందా, మొత్తం అసలుకి షీట్ రాకం ఉందా, లేకుంటే అని కాంటాక్ట్ జోడ్స్ ఉన్నాయా, ఇంపర్మేబుల్ ఉందా, పర్మేబుల్ సాయిల్ ఉందా, ఏ విధంగా ఉంది, ఏమన్నా స్ట్రక్చర్స్ ఉన్నాయా, డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఉన్నాయా, ఏంటి ఏ విధంగా ఉన్నాయని ఒక ఐడియా కోసం చెప్పడం కోసం మీకు చూపిస్తున్నా. ఎందుకంటే దీంట్లో దాచిపెట్టేది ఏముండదు. భూమి లోపల మనం యాజ్ ఎ జియాలజిస్ట్గా మనం వచ్చినప్పుడు అక్కడ భూమి లోపల ఏముంది, అక్కడ ఉన్న కండిషన్ ప్రకారం, అక్కడ ఉన్న సాయిల్ రాతిని బట్టి, అక్కడ ఉన్న నిర్మాణాన్ని బట్టి మనం అక్కడ భూగర్భ జలాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఎస్టిమేషన్ చేయగలుగుతాం. నేనైతే వాటర్ పోసేది కాదు. ఎవరిదైనా, మంత్రి సార్ వాళ్ళదైనా, సామాన్య రైతులదైనా, సామాన్య మానవులది, ఎవరిదైనా ఇదే పద్ధతి ప్రకారం చూసేది ఉంటుంది. ఎందుకంటే మనం భూమిని మనం తయారు చేయాలి. భూమి మీద మాత్రమే భూగర్భ జలాలు ఉన్నాయి. భూగర్భ జలాలు ఓన్లీ మంచినీటి శాతం 1% ఉన్న గ్రౌండ్ వాటర్ కోసమే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా మీ భూముల్లో సర్వే చేయించుకోవాలనుకుంటే సక్సెస్ రేట్ అనేది అక్కడున్న భూగర్భ జలాల పర్మేబుల్ సాయిల్ ఉందా, ఇంపర్మేబుల్ సాయిల్ ఉందా, ఏమైనా స్ట్రక్చర్ కంట్రోల్స్ ఉన్నాయా, దాన్ని బేస్ చేసుకొని మీ భూగర్భ జలాలు ఉంటాయి. దాని ప్రకారం మేము ఎంత ఎస్టిమేషన్ అనేది చేయగలుగుతాం అనేది సర్వే చేసిన చెప్పగలం. చూడండి ఒకసారి. వరిజాల వేణుగోపాల స్వామి దేవస్థానం ఇది. దాని పాదం దగ్గర మనం సైట్ ఉంది. ఇది సైట్. ఇక్కడ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది. ఇందులో